కీర్తన గ్రంథము బాబు ఈ స్పీడ్ తగ్గించండి ఆయన కొంచెం. 90వ కీర్తన 8వ మాటలో ఒక చక్కటి మాట. మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకుని ఉన్నావు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. 80వ కీర్తనలో దరిదాపు 3 పర్యాయాలు నీ ముఖకాంతిలో నీ ముఖకాంతి అంటూ మేము రక్షణ నొందినట్లు నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపజేయము అని దరిదాపు 3 పర్యాయాలు 80వ వచనంలో మూడు పర్యాయాలు ఆ మాట చెప్తూ ఉంటాడు. 3వ చరణం, 7వ చరణం, 19వ చరణంలో ఈ 3 పర్యాయాలు దేవుని ముఖకాంతి. 90వ కీర్తనలోనేమో అక్కడ ఒక మాట అంటాడు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి అంటాడు. ఇక్కడ ప్రభువునందు దేవుని బిడ్డలారా, దేవుని ముఖకాంతి, ఆయన సన్నిధి కాంతికి ఉన్న శక్తి. దేవుని ముఖకాంతి ఎట్లాంటిది అని అంటే, మన జీవితాల్లో మనం ఎట్లాంటి వారమో తెలియాలనుకుంటే దైవ సన్నిధికి రావాలి. చీకట్లో ఉన్నవాడికి ఏ విషయం తెలియదట. మానవులందరూ కూడా చీకటి ఆవరించిన వ్యక్తులు, చీకటి ఆలోచనలు కలిగిన వ్యక్తులు, చీకటితోనే కాలక్షేపం చేసేసి చీకటి వల్ల ఏ ఆలోచన లేకుండా జరిగిపోతుందంటాడు వాక్యంలో. యోబు గ్రంథం 37:19 అనుకుంటూ మాట అంటాడు చూడండి. యోబు గ్రంథము 37వ అధ్యాయం 19వ వచనం అనుకుంటూ, మేము ఆయనతో ఏమి పలకవలెనో అది మాకు తెలుపుము, చీకటి కలిగినందున. చూసారా, చీకటి కలిగినందున మాకు ఏమీయు, చీకటి వలన ఏ యొక్క ఆలోచన ఉండదు. మనిషి చీకటిలో ఉన్నంత కాలము అతడు త్రాగినా, తిరిగినా, నరహత్య చేసినా, వ్యభిచరించినా, లేకపోతే ఏ తప్పు చేసినా కానీ అతడి దృష్టికి అది తప్పుగా ఉండదు. కారణం ఏంటి తెలుసా మీకు? అతడు ఉన్న స్థితి అట్లాంటిది. మనమేమో బాధపడుతూ ఉంటాం, అయ్యో ఏంటి అలాగయ్యారు అని చెప్పి. కానీ చీకటి ఆ మనిషిని ఎంత క్రూరుడిగా చేస్తుంది, ఎంత అంధుడిగా చేస్తుంది అంటే, చీకటి మనుషుల్ని గుడ్డివాళ్ళని చేసి పాటిస్తుంది. చీకటి మనుషులను కఠినలుగా చేస్తుంది. అంధకారమైన మనస్సు మనుషుల్ని చాలా రకాలుగా నష్టాలకు తీసుకెళ్తుంది అంటాడు. దయచేసి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 4:17, 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు, అది అన్యజనులు ఎందుకు అలా నడుచుకుంటున్నారో విషయం చెప్పేశాడు. చదువు తల్లి. వారైతే అంధకారమైన మనస్సు గలవారు. అంటే అంధకారం అంటే చీకటి. అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయము, అంధకారం వల్ల జరిగిన నష్టం ఏంటంటే హృదయ కాఠిన్యం. హృదయ కాఠిన్యం. హృదయం ఏమైందంటే కఠినమైపోతుంది. ఒకే ఇంట్లో ఉంటారు, ఇద్దరు భార్యాభర్తల మధ్య పైకి నటనా జీవితం ఉంటుంది, కానీ వాళ్ళలో కక్ష ఉండొచ్చు. ఈ మధ్యకాలంలో జరిగే విషయాలన్నీ అయ్యే. చంపేసుకోవటం, పాపము, నరహత్య 2 కలిసి ప్రయాణం చేస్తాయి. చాలాసార్లు చెప్తుంటాను ఈ మాట. ఒక వ్యక్తి శారీరక పాపానికి అలవాటు పడితే చచ్చిపోవటమో చంపేయటమో చేస్తాడు. ఈ రెండిట్లో జరుగుతుంది. వ్యభిచార పాపము అట్లాంటిది.
మనిషి యొక్క పాపం, అందుకే అన్నాడు వాక్యంలో, పాపం వల్ల వచ్చే జీతము మరణం. పాపము మనిషిని ఏం చేద్దంటే హృదయ కాఠిన్యంలోకి తీసుకుపోద్ది. జాలి ఏమాత్రం ఉండదు, బాధపడుతున్న అలా చూస్తూ ఉంటారు అంతే. వేదన చెందుతున్నా సరే అవతల వ్యక్తి యొక్క బాధ వీళ్ళకి ఎటకారంగా ఉన్నట్టు ఉంటుంది. కారణం ఏంటి తెలుసా మీకు? ఆ హృదయ కాఠిన్యం అంత భయంకరమైంది. తన మన భేదమేమి ఉండదు, అంత క్రూరత్వంలో తీసుకుపోద్ది. మరి ఏంటో దానికి అంత ఆ చీకటికున్న శక్తి చాలా కఠినమైంది. చాలామంది అనుకుంటూ ఉంటారు, కొంతమంది దేవుని మందిరం రారు కదా, మందిరానికి మనం ఎన్నిసార్లు చెప్పినా కానీ రారు కదా. మనం ఏమనుకుంటాం, ఏంటంటే బాబు ఎన్నిసార్లు చెప్తున్నా కానీ వాళ్ళకి అసలు ఏమాత్రం కూడా పట్టింపు లేదు అసలు కారణం ఏంటి తెలుసా మీకు? ఈ చీకటే. ఈ చీకటే మనుషులు ఏం చేద్దాన్ని కఠినంలో తీసుకెళ్తుంది. ఏ తప్పు చేశారని చెప్పి దేవుని సంధి మానివేయాలా? అక్కడ ఎవరు నిన్నేమన్నారు, అక్కడ దైవ సేవకుడు ఏమన్నాడంటే ఇదేం ఉండదు. ఒక మనిషిలో ఉన్న చీకటి ఆ మనిషిని ఆ రీతిగా కఠినంగా తయారు చేద్ది అంతే. అందుకనే వారైతే అంధకార మనస్సు గల వారే తమ హృదయ కాఠిన్యం, ఇది మొదటి మెట్టు, తర్వాత చదువుతారు. తమలో ఉన్న కాఠిన్యం ఎక్కడ తీసుకుపోయింది చెప్పండి? అజ్ఞానమునకు. తమలో ఉన్న, చూసారా, కఠినత్వము ఏం చేసిందంటే అజ్ఞానానికి కూడా దారి తీస్తుంది. ఏమి నేర్చుకోవడానికి, ఏమి వినడానికి ఇష్టం ఉండదు. ఒక మనిషి మీద అయిష్టత ఉందనుకోండి, వాళ్ళు ఎంత మంచి జ్ఞానం చెప్తున్నా కానీ వినరు. ఒక మనిషి మీద ఇష్టం ఉందనుకోండి, వాళ్ళు 4 జోకులు వేసిన, ఏ వాక్యం చెప్పాడండి, ఎందుకు ఏ వాక్యం చెప్పాడంటే ఏం చెప్పలేదు, ఎందుకు జోకులు వేసాడు అంతే. ఏ వాక్యం, ఏ వచనం చూపించాడమ్మా బైబిల్ నుంచి, అట్లాంటిది ఏమి ఉండదండి. అంటే ఏం చేసిందంటే అజ్ఞానము అవతల వ్యక్తి యొక్క సత్యాన్ని గ్రహించలేని స్థితికి తీసుకుపోతుంది. కాఠిన్యం మనిషిని అజ్ఞానంలో తీసుకెళ్తుంది. అందుకనే ఏం చెప్పినా వినరు, ఏం ఆలోచన చేయరు. వాళ్ళకి ఇష్టం ఉన్న వాళ్ళు విషం పెట్టిన అమృతంలాగా ఉంటుంది, ఇష్టం లేని వాళ్ళు అమృతం పెట్టినా కానీ విషంలాగా ఉంటుంది. అయిష్టత. ఎప్పుడైనా సరే మీరు కొంతమంది వివాహం చేసుకున్న తర్వాతన 9 నెలలు గర్భంలో పెంచి చిన్నప్పటి నుంచి అన్ని రకాల మరి ఆ పిల్లల్ని చూసి వాళ్ళని ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా, ఎన్ని రాత్రుల్లో వాళ్ళ గురించి అన్ని రకాల కష్టాలు పడి నిద్ర మానుకొని, సరైన తిండి ఆడికి బాగోలేదంటే నువ్వు తినొద్దమ్మా పలాని అంటే తినటం మానేసి, ఇన్ని చేసి ఒక స్థాయికి తీసుకొచ్చి పెళ్లి చేయగానే ఇన్ని కష్టాలు పడ్డ తల్లి ఒక్కసారి ఏమైపోద్ది అంటే అల్లం అయిపోద్ది, భార్య ఏమో బెల్లం అయిపోద్ది. ఏంట్రా బాబు అంటే అసలు విషయం ఏంటి, కారణం చెప్పండి చెప్పండి? అయిష్టత. అవును, ఇన్ని సంవత్సరాలు నువ్వు, అందుకనే సమాంతరమైన జీవితం ఎప్పుడు మెయింటైన్ చేయాల. భార్యను ద్వేషించండి, కొట్టండి, తిట్టండి, తన్నండి అని ఎవరు చెప్పిన తప్పు. భార్యకి ఇచ్చే స్థానం భార్యకి ఇవ్వాలి, తల్లికి ఇచ్చే స్థానం తల్లికి ఇవ్వాలి, ఎవరికి ఇచ్చే స్థానం వాళ్ళకి ఇవ్వాలి. చాలామంది చేసే పొరపాటు ఏంటనంటే ఈ సమతూకమైన జీవితం ఉండదు. సమతూకం ఉండాలి ఎప్పుడు కూడా. భార్యకి ఇచ్చే స్థానం భార్యకి, ఎవరి స్థానం వాళ్ళదే. అర్థమైందా? గడియారం ఎక్కడ పెడతాం? మాట్లాడరేమండి? కుర్చీ ఎక్కడ వేస్తాం చెప్పండి? కుర్చీ ఎక్కడ వేస్తాం కదా? మంచిల బిందె ఎక్కడ పెడతాం?
మాట్లాడరేమండి అమ్మా? ఏ వస్తువు రే తలుపు దగ్గరికి వేసానేనా, ఏ వస్తువు ఎక్కడ పెడతామో అది నేర్చుకున్నప్పుడు ఎవరికి ఏ స్థానం ఇవ్వాలో అది కూడా వస్తుంది. అర్థమైందా? అదే చెప్పులు ఎక్కడ పెడతాం? వంటగదిలోనా? చెప్పులు పెట్టే స్టాండ్లో చెప్పులు పెడదాం. అర్థమైందా? ఎవరి స్థానం వాళ్ళకి ఇవ్వాలా. ఎవరి స్థానం వాళ్ళకి ఇవ్వకపోతే ప్రమాదం జరుగుతుంది. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే ఇది మర్చిపోతారు. జీవితంలో ఏ స్థానానికి, ఏ వస్తువుకి ఏ స్థానం ఇవ్వాలో ఆ స్థానం ఇవ్వాలి. నీ ఇంట్లో, మన ఇంట్లో ఉన్న వ్యక్తులకు కూడా అంతే. తల్లి స్థానం తల్లిదే, తల్లి స్థానం భార్యకి ఉండదు. అలాగే భార్య స్థానం భార్యదే, భార్య స్థానం తల్లికి ఉండదు. అది మెయింటైన్ చేయాల. అంతేగాని పెళ్ళవగానే చేస్తూ, మన ఎవరో జోగు చెప్తూ ఉన్నాడు, పెళ్ళైన తర్వాత ఆ భార్య మరి బెల్లం అయ్యింది, తల్లి అల్లం అయ్యింది అంటూ చెప్పాడు. కొద్ది కాలం అయ్యేటప్పటికీ ఆ బెల్లం అల్లపై కళ్ళు అయిందంట. ఆ కళ్ళు అయిందల్లా పోయి మరి గుళ్ళు అయిందంట. ఆ గుళ్ళు వల్ల పోయి చివరికి బళ్ళు అయిందంట. పక్కలో బళ్ళు, ముందు బెల్లం అయింది, తర్వాత ఏమైంది? కళ్ళు అయింది, తర్వాత ఏమైంది? బళ్ళు. అని ఊరికే జోక్ అది. అలాగే ఎందుకు అవుతారు? పక్కలో బళ్ళులా తయారైందండి బాబు. చెప్పులోని రాయి చెవులోని జోరేగా, ఇంటిలోని పోరు ఇంతంత కాదయ్యా విశ్వదావిరామ. అంటే ఇంట్లో పోరు కొంతమంది సొనుక్కుంటూ ఉంటారు, కొంతమంది బయటకు మాట్లాడు అంటే ఏంటంటారు అర్థం కాదు మనకి. ఆ సొనుగుడు ఏంటే అంటారు అంటుంటుంది కానీ తప్ప బయటకు మాత్రం మాట్లాడదు. ఇదిగో నువ్వు సడుక్కున్నట్టు ఒళ్ళు మండిపోతున్నావు అంటున్నాడు. అది తిక్కరైంది. కొంతమంది ఈ సణుగు ఇట్లా ఉంటారు. తప్పు. హృదయ కాఠిన్యము మనిషిని అజ్ఞాన దశలోకి తీసుకెళ్ళి వాళ్ళ బ్రతుకులు వాళ్ళ పాడైపోవట కారణమవుతుంది. చాలామంది జీవితాలు ఎందుకు పాడైపోతాయో మీరు జాగ్రత్త. నేను అసలు పుస్తకమే రాద్దాం అనుకున్నాను. నిజం, నేను చూసిన కొన్ని అనుభవాలు, కుటుంబ జీవితాన్ని గురించి చాలామంది సేవకులు రాశారు. నేను కూడా కొన్ని విషయాలు క్రోడీకరించాను. నేను మామూలుగా చూసినవి అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. మామూలుగా చూడనట్టు ఉంటాను, ఊరికి అలా వెళ్ళిపోతున్నట్టు ఉంటాను, ఏం పట్టించుకున్నట్టు ఉంటాను. నేను మాట్లాడుతూ ఉంటాను, ఒకటి అబ్జర్వ్ చేస్తూనే ఉంటాను. నాతో వచ్చిన సమస్య ఏంటంటే మాట్లాడుతూనే ఉంటాను, నా కళ్ళు ఏదో పక్కన పడతానే ఉంటాయి, అలా గమనిస్తూనే ఉంటా. ఈ అబ్జర్వేషన్లో కొన్ని కుటుంబ జీవితాలు ఎందుకు ఇలాగ అయిపోయాయి అబ్బా, ఎంతో చక్కగా. మీరు పాతకాలం వాళ్ళు చూడండి, వాళ్ళు ఏం పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన వాళ్ళే కాదు, పెద్ద ఏం కాదు, ఆ కూలి పని చేసి బ్రతికిన వాళ్ళే, కానీ చక్కగా జీవించారు. ఎంతో చక్కగా జీవించి ఆ జీవితంలోనే, ఆ చిన్న కూలి పని జీవితంలోనే అంతమంది పిల్లలు పెంచేవారు. ఒక్కొక్క ఇంట్లో 82, 90 పిల్లలు, 10 మంది. ఇప్పుడు ఒకలంటేనే ఎంతో మరి కష్టమైపోతుంది. అంతమంది ఆ కూలి పని చేసుకుని ఎలా పెంచారో అర్థమయ్యేది కాదు. సరే, అప్పుడు సాగుకు రోజులు, వాతావరణం బాగుండదు. ఇప్పట్లో అంటే కరెంటు బిల్లు అంత వచ్చేవి కాదు. కరెంటు లేకపోయినా ఇసుగా నెట్టి పడుకుంటే, సాయంకాలం అయి బయట పడుకుంటే చల్లగా ఉండేది. ఇప్పుడు అంత మనుషుల్లో వేడి, బయట వేడి, అంత వేడే. ఇప్పుడు మనుషులు కూడా చల్లగా లేరు. ఎవరిని పట్టుకున్నా కానీ వేడిగా ఉన్నట్టు ఉంటుంటారు మనుషులు. ఎప్పుడు చూసినా సురసురలాడుతుంటారు చూడండి మనుషులు. అప్పుడులో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కూల్గా పలకరిస్తే చక్కగా నిష్కపటంగా పలకరించేవారు. అమ్మా బాగున్నా అని. ఎప్పుడొచ్చో తల్లి, ఎవరన్నా ఊరి నుంచి రాగానే అందరినీ వాళ్ళు పలకరించేవాళ్ళు, వీళ్ళు పలకరించేవారు. ఇప్పుడు ఎవరన్నా సరే ఊరి నుంచి వస్తుంటే ఎవరితో మాట్లాడకూడదాం.
అప్పుడు దాకా ఈ అరుగుల మీద కూర్చున్న వాళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు ఎవరిని పలకరించాలన్నా ముత్యాలు రాలిపోతాయి అన్నట్టు ఉంది. ఇప్పుడు అంతా మనుషుల యొక్క మనస్తత్వాలు మారిపోయి, కారణం తెలుసా మీకు? ఇదంతటికి కారణం ఏంటంటే నీలో ఉన్న కాఠిన్యం, దేవుని వెలుగు లేకపోవట చేత జరిగే నష్టం. దేవుని వాక్యము, దైవ సన్నిధి ఎప్పుడైతే పోగొట్టుకుంటారో మనుషులు, ఆ మనుషులలో పాపం ఏలుబడి చేస్తుంది, పాపం ఏలుతుంది. చాలామంది అనుకుంటున్నారు పాపము నిన్ను కంట్రోల్ చేస్తుంది, రూల్ చేస్తుంది. పాపం చేసే మనిషి స్వేచ్ఛానుసారంగా ఉండటం కదా, ఆ పాపము చేతనే అతడు ఏం చేస్తాడంటే రూల్ చేయబడుతూ ఉంటాడు. 119వ కీర్తన 133వ చరణం చూడండి దయచేసి. 119వ కీర్తన 133 చదువు తల్లి. ఏ పాపమును నన్ను అంటే అర్థం ఏంటమ్మా? పాపం ఏళ్తుందని కదా. ఏ పాపమును నన్ను ఏలనీకు అంటే నువ్వు ఒక పాపానికి అలవాటు పడ్డ రోజున ఆ పాపము నీ మీద అజమాయిషీ చేస్తుంది, నీ మీద అది కంట్రోల్ చేస్తుంది. అందుకనే వాక్యం యోహాను సువార్తలో సాక్షాత్తు యేసయ్యే ఓ మాట మాట్లాడుతూ, పాపము చెయ్యి ప్రతివాడు పాపమునకు దాసుడు. పాపం చేసే ప్రతివాడు పాపమునకు ఏమవుతాడు? దాసుడు. అంటే అర్థం ఏంటనంటే అతడు ఆ పాపం చెప్పినట్టే జీవిస్తాడు. యేసయ్య అన్నారు ఆ మాట. పాపము యొక్క భయంకరత్వం అది. పాపము మనిషిని ఏం చేస్తుందంటే అంధకారంలోకి తీసుకెళ్తుంది. అంధకారము ఆ మనిషిని అజ్ఞానిని చేస్తుంది. అజ్ఞానం అనే మాటకు అర్థం ఏంటంటే నిజాన్ని గ్రహించడానికి ఇష్టపడరు. ఎవరైనా సరే ఏదైనా వాళ్ళ గురించి క్షేమం చెప్పినా కానీ ఆ క్షేమకరమైన మాటలన్నీ కూడా వాళ్ళకి సరిగా అర్థం కావు. కారణం ఏంటి తెలుసా మీకు? పాపము యొక్క స్థితి అంతే. యెషయా గ్రంథంలో కొంచెం దీన్ని చాలా చాలా వివరంగా చెప్పుకుంటూ వచ్చాడు. నిజంగా అక్కడ ఎలా ఉంటుందో చూడండి. ఎలాగైపోద్దని అంటే వీళ్ళకి అలా అనిపిస్తూ ఉంటుంది. దయచేసి యెషయా గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం దగ్గర 18వ వచనం చూడండి. భక్తిహీనతయను త్రాళ్లతో దోషమును లాక్కుని వారికి శ్రమ, బండి మోకులతో చేత పాపమును లాగుకుని వారికి శ్రమ. వారు ఇట్లా అనుకొనుచున్నారు. చూసారా? భక్తిహీనత అనే త్రాళ్లతో దోషం. నీకు భక్తి లేకపోవటం ద్వారా దోషాన్ని నువ్వు చేస్తావు, పాపాన్ని లాక్కుంటావుట. అది నీకు శ్రమే కానీ మేలు కాదు. అర్థమైందా? అది నీకు కష్టమే, మేలు అనుకున్నావు కనుక. పొరపాటును కూడా ఎప్పుడు మేలు అనుకోకది. అలా చెప్తూ ఒక మాట మాట్లాడుతూ వచ్చాడు. 20వ వచనం, కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకొని ఆది చీకటి వెలుగనియు ఎంచుకున్న వారికి శ్రమ. చూసారా? చీకటి వెలుగని, వెలుగు చీకటిని ఎంచుకునే వారికి శ్రమ. అంటే చెడ్డవన్నీ కూడా మంచిగాను, మంచివన్నీ కూడా చెడ్డగాను నీకు అనిపించేది ఎప్పుడంటే ఆ పాపములో ఉన్నప్పుడు నీకు అలాగ అనిపిస్తుంది. తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతావు తెలుసా? నువ్వు నీ జ్ఞానం మీద ఆధారపడిపోతావు. ఎవరు చెప్పిన మాట వినవు. ఆ కింద కూడా అదే చెప్పాడు. 21వ వచనం చూడండి. తమ దృష్టికి తాము జ్ఞానులనియు తమ ఎన్నికలు తాము బుద్ధిమంతులమనియు తలంచుకున్న వారికి శ్రమ. తమ దృష్టికి తాము ఎలా ఉంటారు చెప్పండి? జ్ఞానులు. తమ ఎన్నికలో వారు బుద్ధిమంతులట.
దీన్ని సామెతల్లో ఏమంటాడనంటే తమ దృష్టికి తాము శుద్ధులై అంటాడు. సామెతలో 30వ అధ్యాయము 11, 12 వచనాలు చూడండి. సామెతలు 30వ అధ్యాయం 11, 12 వచనాలు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరం. తమ దృష్టికి తాము ఎలాంటి వాళ్ళు చెప్పండి? శుద్ధులు. అక్కడేమన్నాడు? తమ దృష్టికి తాము జ్ఞానులు. ఇక్కడేమన్నాడు? తమ దృష్టికి తాము శుద్ధులు. చూసారా? జ్ఞానులు, ఇక్కడేమో శుద్ధులు తమ దృష్టికి, కానీ మాలిన్యం అలాగనే ఉంది కదా. కన్నులు నెత్తుకు వచ్చిన వారి తరం అంటే ఏమవుద్ది? జ్ఞానాన్ని అంగీకరించే ఇష్టం ఉండదు వీళ్ళకి. దేవుని బిడ్డలారా, చీకటి మన జీవితంలో చాలా ప్రమాదకరమైంది. చీకట్లో జీవించి చీకట్లోనే బ్రతికి చీకట్లోనే చనిపోతే చివరికి నువ్వు వెళ్ళేది నిత్య చీకటికే. ఆ నరకానికి ఓ పేరు ఉంది, నిత్య చీకటి. రెండోది వెలపటి చీకటి. నరకానికి ఒక పేరు, ఏం పేరు పెట్టాడంటే దేవుడు? నిత్య చీకటి అన్నాడు, వెలపటి చీకటి అన్నాడు. ఆ చీకట్లోకి వెళ్ళకుండా అంటే ఇప్పుడున్న ఈ చీకట్లోంచి నువ్వు బయటకు వచ్చాను. ఈ చీకట్లో ఏ నష్టాలు ఉన్నాయన్నా? మొదట అంధకారమైన మనస్సు, తర్వాత హృదయ కాఠిన్యము, తర్వాత అజ్ఞానం. మళ్ళీ ఎఫెసీ పత్రిక 4:17 దగ్గరికి రండి. తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుల్లో నుండి కలుగు జీవములో నుండి, చదవండి ఆ మాట. ఎఫెసీ పత్రిక 4:17 చదవమ్మా. హృదయ కాఠిన్యము వలన తమలో ఉన్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై, చూసారా, వ్యర్థతను అనుసరించి ఎన్ని రకాలుగా ఉన్నది. మళ్ళా మనసులకు కలిగిన వ్యర్థత అంటారు, తర్వాత హృదయ కాఠిన్యం అంటాడు, దేవునికి వలన కలిగే జీవం నుంచి దూరం అయిపోయారు అంటాడు. ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఒక్క అంధకారం. అందుకే మనిషి యొక్క జీవితంలో చీకట్లో ఉన్నంత కాలం ఇదే జీవితం ఉంటుంది. నువ్వెవరి మాట వినడానికి ఇష్టం ఉండదు, పెద్దల మాట వినవు, దేవుడి మాట వినవు, దేవుని వాక్య విషయం నీకు చాలా కష్టంగా ఉంటుంది. కానీ దేవుడికి ఏర్పాటు చేశాడు. మనం అలా చీకట్లో ఉండిపోవటం దేవుని చిత్తం కాదు. దేవుడు ఒక చక్కటి ఒక బలమైన ఏర్పాటు అయితే చేశాడు. ఆ ఏర్పాటు ఏంటి తెలుసా? ఆయన వెలుగు. అదే మనం చదువుకున్నాం. 90వ కీర్తన 8వ మాటలో అంటాడు, నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నాయి. మన జీవితము ఏంటో అర్థం కావాలనుకున్నప్పుడు దేవుని కాంతిలోకి రావాలి. దేవుని యొక్క ముఖ కాంతి, దేవుని వెలుగు మనకు ప్రధానంగా కొన్ని స్థలాల్లో దొరుకుతుంది. బాగా వినండి. ఒకటి, దైవ సన్నిధిలో ఆయన వెలుగు మనకు దొరుకుతుంది. అంటే దేవుడే వెలుగన్న మాట. దేవుడు నీ హృదయంలోకి వచ్చినప్పుడు నీలో ఉన్న చీకటంతా కూడా పటాపంచం లేకపోతుంది. 27వ కీర్తన మొదటి మాట చూడండి. 27వ కీర్తన మొదటి మాట, ఆది యెహోవా నాకు వెలుగు రావటమే రక్షణ రావటం. మరి నువ్వు ఎప్పుడు వెలిగించబడ్డావు చెప్పు? నువ్వు ఏ రోజున వెలుగులోకి వచ్చావో చెప్పు? హృదయంలో దేవుణ్ణి ఎప్పుడు చేర్చుకున్నావు? ఎప్పుడు రమ్మని పిలిచావు? యేసయ్యా, నేను చీకటి మనిషిని అయినా, నా ఆలోచనలు చీకటి తండ్రి, నేను చీకటి కార్యాలకు ఇష్టపడతా ఉన్నాను. అందరూ ఉన్నప్పుడు ఒకలాగా, ఎవరు లేనప్పుడు ఒకలాంటి తలంపులు నన్ను వెంటాడుతూ ఉన్నాయి. జీవితం
అందరూ ఉంటే ఒకటిలా జీవిస్తున్నాను, ఎవరు లేకపోతే ఇంకోలా జీవిస్తున్నాను. ఇది నా చీకటి. భయంకరమైన జీవితాలు కొంతమందికి. తల్లిదండ్రుల ఆస్తులను పాడు చేసి, తల్లిదండ్రులను ఇబ్బందులు పాలు చేసి, అన్ని సర్వనాశనం చేస్తారు. కారణం నీలో ఉన్న చీకటి. భర్తను మోసం చేసి, భార్యను ఇబ్బంది పెట్టి, భార్యను మోసం చేసి. నేను రాత్రి ఒక ఊరు వెళ్ళాను. ఇక్కడే రాజమండ్రికి ఒక 33 కిలోమీటర్ల దూరంలో ఒక ఊరు వెళ్ళాను. ఒక అమ్మగారు సాక్ష్యం చెప్తా ఉంది. మాకు ఇంకా టైం ఉందని చెప్పి ఊర్లో సువార్త చేసి కాసేపు కొంచెం రిలాక్స్ అవుదాం, కొంచెం విశ్రాంతి తీసుకుందాం కూర్చున్నాం. ఈ లోపల ఒక అమ్మగారు వచ్చి కూర్చోం. నేను అడిగాను, మీకు ఎలా ప్రభు దొరికాడమ్మా? ఏసై మీకు ఎలా దొరికాడు? ఈ ఊర్లో, ఇంత లోపల ఊర్లో మీకు ఏసై ఎలాగా దొరికాడంటే, నేను ఏసై దగ్గర రావటం చాలా ఆశ్చర్యమండి అయ్యా. మేము ఒక విగ్రహారాధికులం, శనివారం దేవుని పూజించేవాళ్ళు. ఒక రోజున పలానా తల్లిగారి ఇంట్లో ప్రార్థన పెట్టింది. ఆ ఇంటికి వెళ్తే అక్కడ మరి ఆవిడ సాక్ష్యం చెప్తూ వచ్చింది. నన్ను నా భర్త మామూలు హింస పెట్టలేదు. ఇప్పుడు ఆవిడ సరిగా నడలేకపోతా ఉంది. ఒక 70 సంవత్సరాల లోపు ఉంటే అమ్మగారికి నడవలేని స్థితి. కారణం ఏంటంటే ఆ భర్త అంత ఘోరంగా కొట్టేవాడట. చాలా ఘోరాతి ఘోరం. అంతే అంతే అలాగే అదే. కాబట్టి చాలా ఘోరాతి ఘోరం, అంటే మామూలు ఘోరం కాదు. ఎంత ఘోరం అంటే ఆవిడ నడవలేని స్థితికి తీసుకొచ్చేసాడు. అంత ఘోరంగా బాధాడు, గుడ్డును బాదినట్టు. ఎందుకు చిత్రం ఏంటంటే ఆ రోజుల్లో బాల్య వివాహాలే కదా, బాల్యంలో వివాహం చేశారు. చేస్తే ఇంత దారుణంగా కొట్టి చాలా దారుణంగా హింసించాడు బాబు. అంతేకాదు 20 ఎకరాలు అమ్మేశాడట. ఎందుకు కొట్టుకోవడం అంటే, ఎందుకు కొట్టుకోవడం నాకు అర్థమయ్యేది కాదు బాబు. ఒకవేళ అన్నం కానీ వేడిగా పెట్టడం లేదేమో అని చెప్పి మళ్ళీ అన్నం వేడిగా వండేదాన్ని, అయినా కొట్టేవాడు. కొన్నిసార్లు అన్నాన్ని తన్నేవాడు, కూరను తన్నేసేవాడు. నేను తింటాకుండేది కాదు, అతడు తినేవాడు కాదు. చాలా దారుణంగా హింసించేవాడు. తాగటం, పేకాట ఆడటం, ఉన్నాయన్నీ పాడు చేసేయటం, సాయంకాలం వచ్చి ఈవిని కొట్టడం. నాకు ఆవిడ చెప్తున్న మాటలను బట్టి అర్థమైంది ఏంటంటే, ఎందుకు అలా కొట్టేవాడు అంటే, ఈ పేకాటలో డబ్బులు పోగొట్టుకునేవాడు అనుకుంటా. ఆ డబ్బులు పోయిన తిక్కలో ఎవరిని కొట్టాలో అర్థం కాక తిన్నకొచ్చి ఈవిని కొట్టేవాడు అనమాట. అది అసలు విషయం. కోరి దుర్మార్గుడు. నేను చివరికి బాగానే మరి ఉన్నాడు అమ్మాయి అంటే, లేదు చచ్చిపోయాడు బాబు, కొంచెం ఇప్పుడు సుఖపడ్డాను కానీ ఎందుకు నడవలేని స్థితికి వచ్చేసానంట. కొంతమంది మగోళ్ళు కాదు, వాళ్ళు మృగాలు. ఆ మగోళ్ళు చూస్తే నిజంగా నాకు అనిపిస్తుంది అనమాట, వీళ్ళు మనుషులు కాదు, వీళ్ళు పశువు కంటే హీనం. ఏమో జంతువులు కొట్టుకోవడం నేను చూడలే. నాకు తెలిసిండి ఒక ఆవు మరి ఒక ఎద్దుతో కాపురం చేస్తే ఆ ఎద్దు వచ్చి దీన్ని కొట్టదు. ఇక మన ఎదురు కుక్కలు ఉంటాయి, ఆడకుక్కలు మగ కుక్కలు కలిసే ఉంటాయి చక్కగా. ఏదో తిండికే దెబ్బలాడుకుంటే అది తినకపోతే దెబ్బలాడుకుంటాయి, కానీ నిత్యం అరుచుకుంటూ ఉండవు. ఎవరిని వస్తే తప్ప వాటికి అరుచుకో సగ్గాలి. ఇది ఒకటి ఇలా పోతుంటుంది, ఒకటి అలా పోతుంటుంది. ఏ రెండు పక్షులు కొట్టుకోవడం చూడలేదు. ఎప్పుడొచ్చి జంతువు కంటే హీనంగా ప్రవర్తించేది ఎవరంటే మనిషే. అంటే ఈ కాతేరులో ఉన్న మనుషులు కాదు, వేరే ఊరోళ్ళు. భార్యని జీవితకాలం అంతా కొట్టి నాశనం చేసేవాళ్ళు. అలాగని చెప్పేసి ఆడవాళ్ళు పెద్ద గౌనులు కాదు. పాపం మగవాళ్ళు తిడుతున్నాడు, భలే తిడుతున్నాడు అనుకుంటున్నారు. ఆడవాళ్ళు ఏమీ తక్కువ వాళ్ళు ఉన్నారు కాదు, మీరు తప్ప మిగతా ఆడవాళ్ళ సంగతి చెప్తున్నాను నేను. హింస పెట్టి నా గొలికి ఆడిని
నానా చిత్రం పెట్టి ఛై అనవసరంగా పెళ్లి చేసుకున్నానని ఇసిపొచ్చి రుద్రాక్షమాలు ఒకటే తక్కువ అంతే, స్వామీజీలు కలిసిపోతారు రెడీగా ఉన్న వాళ్ళు బోళ్ళు మంది కుర్రోళ్ళు ఉన్నారు. అంటే మిమ్మల్ని చెడ్డోళ్ళని నేను అంటలేసుమా, మీరు పొరపాటు పడ్డారు కనుక. కొంతమంది మగవాళ్ళు ఉన్నారు భార్యను కొట్టి హింసించి. అందుకే కొంతమంది పాపం మగవాళ్ళు ఎవరైనా చచ్చిపోయినప్పుడు హింసించి చచ్చిపోతారు కదా, ఆ చచ్చిపోయినప్పుడు వీళ్ళు ఏడుతారు, గట్టిగా ఏడుతుంటారు. మనం అనుకుంటాం అయ్య బాబు ఎంత ప్రేమించింది ఆయన్ని, ఎంత గట్టిగా ఏడ్చేస్తుంది అనుకుంటాం. అసలు విషయం అది కాదు. దరిద్రం పోయింది బాబా, హ్యాపీగా బతకొచ్చని ఏడుతుంది. ఇంకా నిజం, చాలామంది నిజంగా ఏడరు. అందుకే అలా గట్టిగా ఏడిసి టీవీ కానీ టీ తాగుతుంటారు. ఎందుకంటే కారణం ఏంటంటే పోయాడు దరిద్రం పోయాడని చెప్పి. హింస, చాలామంది హింసించి చేస్తూ ఉంటారు. మగవాళ్ళని హింసించే స్త్రీలు ఉన్నారు, అలాగే స్త్రీలను హింసించే మగవాళ్ళు ఉన్నారు. ఇది జీవితం కాదు. నేను చెప్పేది ఏంటంటే హింసా ప్రవృత్తి మంచిది కాదు. 31వ అధ్యాయం సామెతల గ్రంథంలో ఒక ఆదర్శప్రాయమైన స్త్రీకి ఉండవలసిన లక్షణాలు 10వ వచనం నుంచి 31వ వచనం వరకు ఉంది. అలాగే ఒక ఆదర్శప్రాయమైన పురుషుడికి ఉండవలసిన లక్షణాలు కూడా దేవుని వాక్యం రాశాడు. అర్థమైందా? అక్కడ రాశాడు. పేతురు పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఒక ఆదర్శప్రాయమైన స్త్రీ పురుషులు ఎలా జీవించాలో అక్కడ రాశాడు. ఉదాహరణకి ఏమండి, పేతురు పత్రిక 3వ అధ్యాయం మొదటి మాట చూడండి. పేతురు పత్రిక మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి మాట చూడండి. మీ అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. ఎవరికమ్మా? స్వపురుషులకు అందులో వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూచి వాళ్ళ భార్యను నడవడి వలన, చూసారా దేవుని సంధికి అట్లాంటి వాళ్ళని ఎలా రాబట్టో తెలుసా? వాళ్ళ నడవడికి వీళ్ళని మారుస్తుంది. నీ నడవడిక మారుస్తుంది. నేను ఆ అమ్మగారిని రాత్రి అడిగాను, సరే అమ్మ మొత్తమే ప్రభు దగ్గరికి వచ్చారు, మరి ఆయన మారాడా అన్నాడు. చివరికి మారాడు బాబు. ఎలా మారాడు అని చెప్పాను. నేను ముందు ఇంత హింసపడుతూ కూడా ఇలా మాట విని ఒక సువార్త మీటింగ్కి వెళ్ళి అక్కడ మాట విన దగ్గర శనివారం పూజ చేస్తుంటే నాకు అప్పుడు దాకా ఈ మంత్రాలు చదివేదాన్ని అవి రావట్లేదు బాబు. నోటంట స్తోత్రం అలీలు వస్తుంది, నాకు అర్థం కావలేదు. ఇది మానేద్దామన్నది వస్తుందట. ఈటి మాటని చెప్పేసి చివరికి ఆ పూజలు మానేసి నేను చర్చికి వెళ్ళటం మొదలెట్టాను. చితకుడేసి కూడా చర్చికి వెళ్తుంటే చాలా ఘోరంగా అప్పుడు కొట్టేవాడు బాబు. జీవితం అంతా దెబ్బలే తిన్నాను. అన్ని దెబ్బలు కొట్టిన తర్వాత నేను ఇలా మందిరాన్ని అయితే మానలేదు. చంపే ఇంకెలాగా ఇన్ని సంవత్సరాలు దెబ్బలు తిన్నదాన్ని ఇంకేముంది, నాకు ప్రభువే కావాలని చెప్పి ప్రార్థన చేయటం మొదలుపెట్టి ప్రార్థన చేస్తుంది, దేవుని సందులో విజ్ఞాపనం చేస్తుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత నేను చర్చికి వస్తానంట. అందట వద్దు, నువ్వు రావద్దు బాబు, ఇక్కడ బూతులు తిట్టి మళ్ళీ అక్కడికి వచ్చి నన్ను తిడతావు, ఎందుకు వచ్చింది నా చర్చిలో, ఇక్కడ హింసించి మళ్ళీ అక్కడికి వచ్చి ఏమన్నా అంటే లేనిపోయిన సమస్య వద్దు, రావద్దు. కానీ ఆశ్చర్యం తెలుసా మీకు, నిజంగా వచ్చి బాప్తీసం తీసుకున్నాడు బాబు. కానీ నష్టపోయాం, అంత నష్టపోయాం. ఎన్నో ఎకరాలు, 20 ఎకరాలు, ఆ రోజుల్లోనే 20 ఎకరాలు అమ్మేస్తే ఒక 2 లక్షలు 3 లక్షలు వచ్చింది. అది పట్టుకుని ఇక్కడ కొంటే బాగున్నాం. కానీ మా నాన్న మాత్రం ఒక 3,000 ఎకరం పొలం కొన్నాడు. అప్పుడు ఎకరం పొలం 3,000 అంట అక్కడ, ఇప్పుడు 35 లక్షలు అట అక్కడ. ఆ 2 లక్షలతో కొంటే దాదాపు చాలా పొలం వచ్చేసాను. కొన్నిచ్చేటట్టు బాబు. ఇక్కడికి వచ్చి కూడా మందు పేకాట, ఇదే జీవితం. కొంతమందికి బ్రతుకంత తాగుడు. కొన్ని ప్రాంతాల్లో కష్టపడతారు, ఈ సిగరెట్లు మందు జీవితాలు నాశనం చేసుకుంటారు. రాత్రి నేను ఆ మీటింగ్ చూసుకుని వస్తుంటే
ఒక ముగ్గురు నలుగురు కుర్రోళ్ళు ఫుల్గా తాగేసి మెయిన్ రోడ్డు మీద ఆపాను. బాగా ఒళ్ళు మండి ఉంది కానీ దిగుదాం అనుకునే సమయం దిగి 4 ఉతికేద్దాం అనిపించింది. కానీ ఎందుకంటే పేటలో కుర్రాళ్ళు వీళ్ళ జీవితాలు ఇలాగే పాడు చేసుకుంటే అంత అర్ధరాత్రిలో తాగేసి రోడ్డు మీద తిరిగితే ఎవరికి ఉపయోగం? తల్లికి ఉపయోగమా? తండ్రికి ఉపయోగమా? పోనీ వాడికి ఉపయోగం అంటే ఏమీగా తాగుతూ ఉంటాడు. కొంతమంది దుర్మార్గులు ఎంత దుర్మార్గులు ఉంటారంటే కొంతమంది వీళ్ళని వాడుకోవడానికి వాళ్ళకి మందు పోయించే రకాలు కూడా ఉంటారు. తెలుసా మీకు? మీరు నమ్ముతారో నమ్మరో, వాళ్ళ స్వార్థం కోసం మందు పోయించి పాడు చేసే వ్యక్తులు కూడా ఉంటారు. ఆడికి మందు పోయించేస్తే మన దారిలో ఉంటాడు అని ఇదే బతుకు. వీడు తాగటమే పెద్ద తప్పు. తాగి జీవితాలు సర్వనాశనం చేసుకుని కుటుంబాలు రోడ్లు పాలు చేసుకుని చివరికి చచ్చిపోయిన తర్వాత నరకాగ్నికి పోతే ఏం ప్రయోజనం అయ్యా? నేను ఇలా చెప్తున్నాను. ఒక చోట ప్రతి గురువారం ఒక చోట ప్రార్థన పెడితే ఇలా చెప్తుంటే అంటాడు ఆయన, అంటే ఆ పక్కన ఆయన అంటాడట, మీ పాస్టర్ గారు భలే వాక్యం చెప్తాడు కానీ ఆ తాగే వాళ్ళు తిడతాడు అన్నాడు. ఆ తాగే వాళ్ళు తిడతాడు, అదే బాగోదు, అది మార్చుకోవాలి. ఎవరు ఏ పని చేసుకుంటే ఆయనకి ఎందుకు? వాక్యం చెప్పుకుంటూ వెళ్ళిపోవాలి. అంటే అర్థం ఏంటంటే ఎవడెలా పోయినా మనం ఏం చేయకూడదు, ఎవరిని ఏమీ అనకూడదు. మరి జీవితాలు ఎప్పుడు బాగుపడతాయి? ఎప్పుడు బాగుపడతావు? యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మనల్ని బాగు చేయడానికి. బాబు నీ వయసు ఎంత? నీ త్రాగుడేంటి? మరి అలాగనుకున్నవాడు పెళ్ళెందుకు చేసుకున్నావురా? నువ్వు తాగుతా అనుకున్నప్పుడు నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నావు? మూర్ఖుడా. పెళ్లి చేసుకోకుండా తాగుతూ ఏ రోడ్డు మీద పడి చేస్తే నేను ఎవడో పట్టించుకోడు. పెళ్ళెందుకు నీకు? భార్య ఎందుకు? పిల్లలెందుకు నీకు? నువ్వు తిరిగిపోద్దాను అయితే ఇంక నీకు భర్త ఎందుకు? అలాగే జీవించు, ఆ తిరిగిపోద్దాను దానిగానే ఉండు అని ఎవరన్నా పెద్దోళ్ళు అంటే మాత్రం వాళ్ళ మీద తిరగబడతారు వెళ్ళి. జీవితం అంటే అది కాదండి ఆయన. జీవితం అంటే నీకు తెలియనప్పుడు ఎలాగన్నా బ్రతికావు, తెలియనప్పుడు ఏదో చేసావు, నీకు ఎవరో చెప్పేవాళ్ళు లేరు, ఏదో అయిపోయింది. ఇంకా అలా ఉండొద్దు. భర్త నిమిషపెట్టి పిల్లలు లెక్క లేకుండా నీ ఇష్టానుసారంగా చేస్తూ నీకు ఎందుకు భర్త ఎందుకు? ఇంక నీకు జంతువులాగా బతుకు. నిజం, కొంతమంది పెద్దవాళ్ళు అలా మాట్లాడటానికి వాస్తవం ఉంది. నీలో ఉన్న చీకటి ఎప్పుడు పోతే తెలుసా? ఈ 27వ కీర్తన మొదటి చరణం జరగాల. యెహోవా నాకు వెలుగును రక్ష. దేవుడు వెలుగు నీ మీదకి వస్తే తప్ప నీకు రక్షణ రాదు. ఇది మొదటిది, దేవుడు వెలుగు. రెండవది, కేవలం నువ్వు ప్రభు సందుకు వచ్చేస్తున్నాను వెళ్ళిపోతానండి, కుదరదు. రెండో వెలుగు ఉందండి ఓయ్, అది వాక్య వెలుగు. దేవుడు వెలుగండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం చూడండి త్వరగా. యోహాను సువార్త 8:12. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. అమ్మా చదువు. నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించువాడు చీకట్లో నడవక. అది చీకటి అనగా పాపము, చీకటి అనగా అజ్ఞానము, చీకటి అనగా పాపము, చీకటి అనగా అజ్ఞానం. ఇంకా ఎంతకాలం అజ్ఞానంగా బ్రతుకుతావు? ఇంకా ఎంతకాలం చీకట్లో బ్రతుకుతావు అయ్యా? అందుకని నీ జీవితంలో దేవుడు నీకు వెలుగు. యేసుక్రీస్తు నిజమైన వెలుగు. ఈ భూమి మీద నిజమైన వెలుగు ఎవరు ఇవ్వలేదండి, యేసయ్య ఒక్కడే ఇచ్చాడు. ఆ వెలుగులోకి వస్తేనే నీ జీవితం ఏంటో నీకు అర్థమవుతుంది. చాలామంది అనుకుంటారు మేము యేసుప్రభువుని నమ్మకపోయినా పర్వాలేదు, మంచోళ్ళమే కాదన్న. నువ్వు మంచోళ్ళవే కాదని ఎవరన్నారు? దాన ధర్మ కార్యాలు బాగానే చేస్తున్నావు, కానీ అది రక్షణ కాదు. రక్షణ యేసు రక్తములోనే దొరుకుతుంది. నీ మంచితనం నేను పరలోకానికి తీసుకెళ్దావు. దేవుని వెలుగులోకి వస్తేనే నువ్వు పరలోకానికి వెళ్తావు. ఇది మొదటి వెలుగు. రెండో వెలుగు వాక్య వెలుగు. అర్థమైందా?
119వ కీర్తన 105లో చెప్తాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నేను చెప్తున్నాను, బాగా వినండి. మనుషులు తప్పులు చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే వాక్యాన్ని సరిగ్గా పట్టించుకోకపోవటం. నువ్వు నేను మందిరానికి రావటం పెద్ద ఏం గొప్ప కాదు. వస్తాం, అలవాటు పడ్డాం కాబట్టి మందిరానికి వెళ్తాం, లేకపోతే మానేస్తాం. కొంతమందికి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎప్పుడో రావాలనుకుంటూ వస్తారు, మానేయాలనుకుంటాం. వాళ్ళు ఎవరిని అడగకూడదు. వాళ్ళకి గాలిసురు. అందుకని దైవజనుడు 3 రకాల ప్రణాళికలు చెప్పాడు, ప్లాన్లు చెప్పాడు. 3 రకాల ప్లాన్లు అన్నమాట. అంటే ఈ 3 రకాల ప్లాన్లో వేసుకుంటారు వాళ్ళు. అందులో మొదటి ప్లాన్ ఏంటంటే కన్వీనియంట్ ప్లాన్. అంటే అవకాశం ఉంటే వెళ్దాం అనుకుంటారు, కానీ తప్పనిసరిగా వెళ్దామని అనుకోరు. దీన్ని కన్వీనియంట్ ప్లాన్ అంటారు. అంటే అవకాశం చూసుకుందాం, వెళ్తాం. ఏమా చర్చికి ఎందుకు రాలి తల్లి అన్నాను, కుదరలేదండి. ఏం కారణం అంటే ఆలస్యంగా లేచా. మరి ఇంకేం కారణం? టిఫిన్ అవ్వలేదండి. ఇంకేం కారణం? బట్టలు పెట్టానండి. ఇంకేం కారణం? కూర వండుకోలేదండి. అంటే ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారు, కన్వీనియంట్ ఉంటేనే వస్తారు, అవకాశం ఉంటేనే. రెండవ ప్లాన్ ఉంటుంది, దాన్ని కామన్ ప్లాన్ అంటారు. కామన్ అంటే అందరూ మామూలుగా వెళ్ళొద్దాం, వాళ్ళు వెళ్తున్నారు కాబట్టి నేను కూడా వెళ్ళాలి, వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను కూడా చేయాలి. దీన్ని కామన్ ప్లాన్ అంటారు. మూడోది కమిట్మెంట్ ప్లాన్ అంటారు. కమిట్మెంట్ అంటే ఏంటి చెప్పండి? తప్పనిసరిగా చేసేది. ఇది తప్పనిసరిగా. ఏమండి, ఇప్పుడు ఇంట్లో వంట చేసుకుంటున్నావు, అవకాశం ఉంటే వండుకుంటావా, లేకపోతే తప్పనిసరిగా వండుకుంటావా? మాట్లాడరేమండి? వంటగదిలో పని చేస్తారండి, చేస్తున్నావు. ఇవాళ వంటగదిలో పని చేస్తున్నాం. ఇప్పుడంటే హోటళ్ళు వచ్చేసి జొమాటోలు వచ్చేసి అది వేరే విషయం. హోటల్ లేదు, జొమాటో లేదు, టమాటా లేదు, ఏమీ లేదు. వంటగదిలో పని చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తాం? మాట్లాడరేమండి? అలా చూస్తారే, ఏం చేస్తారు, నువ్వు వండి పెట్టరా అన్నట్టు చూస్తున్నారేంటి? ఏం చేస్తాం? వంటగదిలో వంట చేసుకోకపోవడం కుదరకపోయినా స్టవ్ తీసుకొచ్చి ఏం చేస్తాం, పక్కన పెట్టుకునో లేకపోతే పొయ్యి వెలిగించుకుని తప్పనిసరిగా చేస్తాం. ఇది కమిట్మెంట్. పిల్లలకు తిండెట్టుకోవాలి, భర్తకి తిండెట్టాలి, నేను కూడా కొంచెం ఆకలి తీర్చుకోవాలి కాబట్టి తప్పనిసరిగా చేస్తాను. అది నీకు అవకాశం ఉంటే వండుకుందాం, లేకపోతే మానేద్దామని ఏమి ఉండదు. అలాగే బట్టలు ఉతుక్కోవాలి. ఎందుకు లేదు బట్టలు ఉతుక్కోవటం, నేను మాసిపోయిన బట్టలు అన్ని కిసలు తగలెట్టండి, నేను కొత్త బట్టలు కొనుక్కున్నాను అంటారు ఎవడన్నా? ఎవడండో మాసిపోయిన బట్టలు ఏమండి ఎందుకు వచ్చినాయి బట్టలు అని చెప్పేసి గోదావరిలో పాడేసారండి, మళ్ళీ కొత్త బట్టలు కొనుక్కుందాం అంటారా? ఏ బుద్ధి ఉన్న వాళ్ళు ఎవరా మాట అనరు, తప్పనిసరిగా ఉతుకుతారు. ఇదే కమిట్మెంట్ అంటే. ఇది దైవ సన్నిధి కూడా అంతే. నీకు అవకాశం ఉంటే అనే మాట ఇది శుద్ధ తప్పు. నీలో చీకటి ఏలుబడి చేస్తూ దేవుని నిర్లక్ష్యం చేస్తావు, అది నీకు శాపం. 600 అయినా 106 అయినా ఇటు సూర్యుడు ఇటు పొడిచి నేను గ్యారెంటీగా దేవుని సన్నిధికి వెళ్ళాలా అనే కమిట్మెంట్ ఉండాలి. ప్రార్థించాలి. వాక్యం చదవటం కూడా అంతే. బైబిల్ చదవకపోవటం వల్ల ప్రతి స్త్రీ, పురుషులు, పిల్లలు భక్తి జీవితంలో ఎదగలేరు. వాక్యాన్ని నువ్వు చదవకుండా ఉన్నంత కాలము మందిరానికి అయితే వస్తావు కానీ పాపం చేస్తావు. నిజం చెప్తున్నాను. బైబిల్ చదవని ప్రతి వ్యక్తి పాపం చేయడానికి చాలా స్పీడ్గా వెళ్తాడు. 119వ కీర్తన 11వ మాట చూడండి. 119వ కీర్తన 11. అమ్మ అంటే వాక్యం ఏం చేసిందన్నమాట? పాపము చేయకుండా కాపాడింది. వాక్య వెలుగు అనేది ఇదే. దేవుడి వెలుగు, వాక్య వెలుగు రెండవది. చివరి మాట మూడవది చెప్పి నేను ముగిస్తాను.
చాలామంది చేసే పొరపాటు ఏంటంటే దేవుని హృదయంలో చేర్చుకోరు. దేవుడు గోడ మీద ఉంటాడు. కొంతమంది ఫోటో దండం పెడతారు పొద్దున్న ఎత్తి. కొంతమందికి యేసుప్రభు ఫోటో ఉంటుంది ఇళ్లలో. నేను ఒకసారి ఒక ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే ఆయన నా వైపు ఈ పెట్టి అలా తిరిగి ఉన్నాడు. అది ఇల్లు తిరిగి ఉన్నాడు, నేను ప్రార్థన చేస్తుంటా అనుకుంటే, ఎందుకని ఆయన వెనకాల ఫోటో ఉంది, నా వైపు తిరిగితే వెనకాలకి వెళ్ళిపోద్దని చెప్పి నా వైపు వీపు తిప్పి ఆయన ముఖం ఫోటో వైపు తిరుగుతున్నాడు. ఇదేం భక్తి నాయనా? ఫోటోలకి సిలువులకి దండం పెట్టం మనం. కొంతమంది గుడి కనపడగానే ప్రభు గుడి కనపడగానే ఎవరు చెప్పారో ఇదేం అలవాటు నాకు అర్థం కాదమ్ము. ఏటా విగ్రహారాధన? గుడికి దండం పెట్టడం కాదు బాబు, నువ్వే గుడి అయిపోవాలి నాయన. గుడికి దండం పెట్టడం ఏంటి తప్పు? గుళ్ళోకి నువ్వు వెళ్ళి నువ్వే గుడి అయిపోవాలి, నువ్వే దేవుని ఆలయం అయిపోవాలి. వాక్యం ఉందన్నమాట, మీరు దేవుని ఆలయము. నిన్ను చూడగా నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు, నీ అత్తమామలు ఒక దేవుని యొక్క సన్నిధి చూసినట్టు ఉండాలి. ఆ వెలుగు నీలో ఉండాలి. నీ జీవితంలో దేవుడు వెలుగుగా ఉన్న ఆ దేవుడిని హృదయం చేసుకుంటూ వెలిగించబడతావు. వాక్య వెలుగుని ఎప్పుడైతే కలిగి ఉంటావో ఆ వాక్యము మనల్ని ఏం చేస్తుంది తెలుసా? ప్రకాశవంతంగా చేస్తుంది. యవనస్తులు ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్స్ టుగెదర్. మీరు గంటలు అవకాశం ఉంటే సెల్ ఫోన్ దగ్గర గడపడం కాదు, మీరు ఎంత వాక్యం చదువుతారో అంత వాక్యం చదవండి. రోజుకి 10, 20, 30 అధ్యాయాలు చదవండి. మీ బ్రతుకులో ఎన్ని రకాల మేలులు చూస్తారో మీరే సాక్ష్యం చెప్తారు. ఇప్పుడే ఈ పరిగమాల సెల్ ఫోన్ వచ్చిన తర్వాతే ఇంక దాంతోనే జీవితం అంతా. వాక్యం చదవటం మానేశారు. లేఖనాన్ని బాగా చదివినప్పుడు మీరు ప్రకాశిస్తారు, మీ కుటుంబాలు బాగుపడతాయి. అంతేకాదు సుమా, చాలామందిని నీ వెలుగు ద్వారా ప్రభువుని నడిపిస్తావు. నువ్వు పాపం చేయడానికి వెళ్ళవు, దేవుని కొరకు బ్రతుకుతావు. మూడవ వెలుగు ఏంటంటే సహవాస వెలుగు. దేవుని యొక్క సహవాసం అనేది ఒక వెలుగండి. చాలామంది దేవుని వెలుగు ఎక్కడ ఉంటుందో తెలుసా? సహవాసంలో దొరుకుతుంది. సహవాసానికి వస్తే నీ జీవితం ఏంటో అర్థమవుతుంది. నువ్వు దూరంగా ఉంటే ఏం ప్రయోజనం? సరిగ్గా ఆదివారం పనులు పెట్టుకుంటారు కొంతమంది, ఎప్పుడు ఖాళీ లేనట్టు. ఆదివారం బట్టలు ఉతుక్కోవటం అప్పుడే, ఆదివారమే పని పెట్టుకుంటుంటారు. అంటే దేవుని సంధి కంటే మనకి పని ముఖ్యం అనుకుంటాం. పని ముఖ్యమే, కానీ దైవ సంధి అందుకంటే ముఖ్యం. దైవ సంధిలో, దేవుని యొక్క సంధిలో రోజంతా ఉంటాం ఏంటి? ప్రార్థన మాత్రం చేస్తాం. ప్రభువా నీ ఆలయంలో ఒక దినము గడుపుతాం, ఉత్తుదే. అంత అబద్ధం ప్రార్థన అది. ఆ రోజంతా ఉంటామా? ఎన్ని గంటలు ఉంటాం చెప్పండి? మా అయితే 2 గంటలు ఎక్కువైతే. ఈ 2 hours కొరకు దైవ సంధి ఎన్నిసార్లు మానేస్తావు నువ్వు? మరి నువ్వు చీకటి ఉండకపోతే ఎక్కడ ఉంటావు? ఆ సహవాసంలో నీకు వెలుగు దొరకటం లేదు. ఎందుకు దొరుకుతుంది వెలుగు? నువ్వు సహవాసం సరిగ్గా వెళ్తే కదా అక్కడ వాక్యం సరిగ్గా వినబడింది. దేవుడిని ఆరాధన చేసేది, దేవుని యొక్క సందులో ఒక వెలుగుగా బ్రతికేది నువ్వు సరిగ్గా దేవుని మందిరానికి వెళ్తే కదా. దైవ సన్నిధి ఎప్పుడైతే పోగొట్టుకుంటావో అప్పుడు నీ బ్రతుకులో చీకటే అలుముకుంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నేను అడుగుతున్నాను, నీకు అవకాశం ఉన్నప్పుడల్లా మందిరానికి వెళ్దాం, మిగతా రోజు ఇంట్లో పడుకుందాం అంటే నీ అంత శాపగ్రస్తమైన వ్యక్తి ఇంకొకరు ఉండరు. నువ్వు దేవుడిని అలాగే వెంబడించడం నేర్చుకోకు. ప్రభువా ప్రాణం పోయినా సరే నీ సందులోనే ఉంటాను, చచ్చిపోవటం అంటూ జరిగితే నీ దగ్గరే జరుగుతుంది అన్నంత నిర్ణయం నువ్వు తీసుకో. ఆ వెలుగులో ఉండటం నేర్చుకో. నీకు ఎన్ని రకాల మేలు జరుగుతాయి. దేవుని వెలుగు నిన్ను ఒక వెలుగుమయంగా చేస్తుంది. అందుకే నువ్వు లోకానికి వెలుగుగా ఉండాలా.
లోకానికి వెలుగుగా ఉండాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14 వచనం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మరుగై ఉండ నేరదు. కొంచెం కింద పెట్టరు, వెంట ఉన్న వారందరికీ వెలుగుచ్చుటకై పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు. ఉందా? నువ్వు వెలిగించబడ్డావా? నిన్ను చూసి నీ పనిచేస్తున్న స్థలంలో ఎంతమంది నీ వెలుగును చూశారు చెప్పు. నువ్వు జీవిస్తున్న ప్రదేశాల్లో నీ వెలుగును చూసి ఎంతమంది బాగుపడ్డారు? ఎక్కడికి వెళ్ళినా నువ్వు దేవుని కొరకు ఒక ప్రకాశవంతమైన జీవితం జీవించడం నేర్చుకో. ఒక సువార్తికురాలిగా, ఒక సువార్తికుడిగా దేవుని వెలుగును ప్రచురించడం నేర్చుకో. ఆ వెలుగులో అనేక మంది నడుస్తారు. ఎక్కడికి వెళ్ళినా కొంతమందిని ఆరిపోతారు. ఏ ఊరు వెళ్ళినా అక్కడ ఆరిపోతారు. అంతే. చివరికి కుటుంబ జీవితాలను ఆరిపేసుకుంటారు, బ్రతుకులు పాడు చేసుకుంటారు. ఏం ప్రయోజనం అయ్యా? వెలుగు అన్ని రకాలుగా మంచిది. అందుకే చీకటి కంటే వెలుగు శ్రేష్టకరమైంది అంటాడు వాక్యంలో. వెలుగు అంత ప్రయోజనకరమైంది. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం ఒక మాట చదవండి, ప్రార్థన చేద్దాం. 2వ అధ్యాయం బహుశా ఏమండి 14 వచనమో 15 వచనమో చూడండి. చదువుతాలి, అదే అక్కడి నుంచే ఉన్నవి. బుద్ధిహీనుడు చీకటి యందు నడుచుచున్నాడు, చదవాల. బుద్ధిహీనుడు చీకట్లో నడుస్తున్నాడు. చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరం అంటాడు చూడండి ఎక్కడో. 13వ వచనం. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో జ్ఞానము అంత ప్రయోజనకరమని తెలుసుకుంటే దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత వెనకాల చెప్పండి. అంతటా అంత నీరసం చెప్తున్నారేమండి. అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరం. చూసారా? చీకటి ఎలుగు కంటే ఏది ప్రయోజనకరము? చీకట కాదు, చీకటి కంటే వెలుగే ప్రయోజనకరం. బుద్ధిహీనత కంటే జ్ఞానం ప్రయోజనకరం. వెలుగులో ఉండు జ్ఞానవంతుడు అవుతావు. వెలుగులో ఉండు అనేక మందికి జ్ఞానం అందిస్తావు. అలాంటి వెలుగులో నడుద్దాం. నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుతున్నాయి. దేవుని ముఖకాంతి నీకు లేకపోతే నువ్వు చీకట్లో ఉంటావు. నిన్ను పాడు చేసుకుంటావు, సమాజాన్ని పాడు చేస్తావు, నీ ఇంటిని పాడు చేసుకుంటావు, అందరినీ పాడు చేస్తావు. నీ చీకటి సమాజానికి ఒక చీడ పురుగులాగా తయారవుతుంది. ఒకడు చెడిపోయినోడు సమాజాన్ని చెడగొడతాడు. చెడిపోయిన వాడు చెడిపోతాడు, తన ఇల్లుని పాడు చేసుకుంటాడు, సొసైటీని పాడు చేస్తాడు. రాజకీయ నాయకుడైనా ఆధ్యాత్మిక జీవితం ఎవడన్నా అంతే. చీకట్లో ఉన్నవాడు చివరికి నిత్య నరకాగ్నికి, ఆ నిత్య చీకటికి వెళ్తాడు. కాబట్టి మనం వెలుగుమయమై అనేక మంది వెలుగును ప్రచురించి ప్రభు వెలుగులో బ్రతుకుదాం. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయనుగాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం. మోకరించండి అందరూ. ప్రభువా,